రాదు. పళ్ళ గెలను కోసేటప్పుడు వీలున్నంత వరకు గెలలో పళ్ళు దెబ్బతగిలిన, పైపొర నలిగిన పళ్ళలో లిప్పేజ్ ఉపరితల భాగం ఎక్కువగా దెబ్బతినకుండా కోత కోయాలి. చర్య వలన ఎఫ్ఎఫ్ఏ త్వరగా పెరుగుతుంది. కోతకు వచ్చిన తాజా పళ్ళ గెలలోని పళ్ళు గుజ్జులోని నూనెలో ఎఫ్ఎఫ్ఏ 0.3-0.8% ఉండును. పళ్ళ గెలను కోత అయిన వెంటనే ఆయిల్ ఫామ్కు తరలించి స్టెరిలైజేషన్ చేసి ఉత్పత్తి చేయవచ్చును. ఆలస్యమైన సరిగ్గా స్టెరిలైజేషన్ చేయలేకపోయినా బాగా పండి రాలిపడిన పళ్ళ నుండి తీయు నూనెలో ఎఫ్ఎఫ్ఏ 5% మించి ఉండును. ఎక్కువ ఎఫ్ఎఫ్ఏ ఉన్న ఆయిల్ను రిఫైనింగ్ చేయడం వలన ఎక్కువ శాతం నూనెను ఫ్యాటీ ఆమ్లాలుగా నష్టపోవాల్సి ఉంది. అందుచే తక్కువ ఎఫ్ఎఫ్ఏ ఉన్న క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయ్యేలా తగు